రాశాడు. ఏమని రాశాడంటే షేకేము అనగా అర్థం ఏమిటండి అంటే నేర్చుకొనుట అని అర్థం. ఇప్పుడు అబ్రాము భాషలో రాసిన వ్యక్తి అద్భుతంగా రాశాడు. ఏమని రాశాడంటే షేకేము అనగా అర్థం ఏమిటండి అంటే నేర్చుకొనుట అని అర్థం. ఇప్పుడు అబ్రాము తన యాత్రలో ఎక్కడున్నాడు? మధ్యలో లేడు. అబ్రాము తన యాత్రలు ఎక్కడ లేడు? చిట్ట చివరి లేడు. అబ్రాము తన యాత్ర ఆరంభంలో ఉన్నాడు. తమ యాత్ర యొక్క ఆరంభంలో ఉండేటప్పటికి ప్రభువా ఇప్పుడు దాకా కొన్ని స్కాలర్స్ ప్రకారంగా బొమ్మలు చేసుకునేవాడిని ఆయన, ఇప్పటి వరకు నిరీక్షణకు ఆధారము లేని చోట బ్రతికిన వాడిని ప్రభువా, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిగా అయ్యా నా విశ్వాస యాత్ర ఆరంభిస్తున్నాను, నా ఆధ్యాత్మిక యాత్ర ఆరంభిస్తున్నాను. నువ్వు నేర్పకపోతే నేను నేర్చుకోలేను ప్రభువా, నువ్వు నేర్పకపోతే నీ హృదయాన్ని నేను జయించలేను ప్రభువా, నువ్వు నేర్పకపోతే ఈ యాత్రను ముగించలేను ప్రభువా. కాబట్టి నీ వద్ద నేర్చుకునే అనుభవం కొరకు మొదటగా బలిపీఠమును కడుతున్నాడు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. అమ్మా జ్ఞాపకం పెట్టుకో తల్లి, నీ యాత్ర జీవితంలో మన యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి? భూలోకం నుండి పరలోకానికి చేస్తున్న, పుట్టుక నుండి చావు వరకు చేస్తున్నటువంటి ఆ మొదటి ఉయ్యాల ఫంక్షన్ నుంచి మన జ్ఞాపకార్థ కూడిక వరకు చేస్తున్న ఈ యాత్రలో విశ్వాసి ప్రతిరోజు నేర్చుకునే అనుభవమందు ఉండగలగాలి. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు క్రీస్తునందు నూతనమైన సంగతులు తెలుసుకోవాలి. అవర్ థియాలజీ మస్ట్ బి అప్డేటెడ్. ప్రతిరోజు మనం అప్డేటెడ్గా ఉండాలి. ఏ విషయంలో? లోక సంబంధమైన విషయంలో కాదు. ఏ విషయంలో? మన భాషా ప్రయోగంలో కాదు. ఏ విషయంలో? లోకమందు బ్రతక నేర్చిన అనుభవం అందు కాదు. దేని విషయం? దైవక సంబంధమైన విషయంలో ప్రతిరోజు మనము నేర్చుకుని వారముగా ఉండాలి. And that's why he is building an altar to be able to learn from the Lord. ప్రభు దగ్గర కూర్చుని నేర్చుకునే అనుభవం కొరకు భక్తుడు ఒక బలిపీఠమును కడుతున్నాడు. అంటే దీన్ని ఇంకో రకంగా కూడా మనం వ్యాఖ్యానం చేయొచ్చు. తన యాత్ర ఆరంభంలో బలిపీఠం కట్టాడు కాబట్టి క్రీస్తులో మన యాత్ర ప్రతిరోజు ఆరంభంలో బలిపీఠం కట్టుకోవాలి అని రాజారావు తెలుసు కదా, పుస్తకాలు ఎక్కువ రాస్తాడు ఆయన, గుంటూరు. ఆయన కూడా తన వ్యాఖ్యానాన్ని తన గ్రంథంలో రాసుకుంటూ వచ్చాడు. అయితే దానికంటే కాస్త భిన్నంగా మరో వ్యాఖ్యానం ఏమని చెప్తుందంటే ఒరిజినల్గా హెబ్రూ వర్డ్ ప్రకారం చూస్తే నేర్చుకునే అనుభవంతో మన యాత్ర మనము ఆరంభించాలి. ఇటీవలే 600కి 600 మార్కులు నేను ఒక అమ్మాయికి వచ్చింది తెలుసా? చూసారా పేపర్లో? చాలా మంచి పాప. సుమన్ టీవోరు అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అమ్మ ఏంట్రా 600కి ఎలా వచ్చేసేరా నీకు? ఎక్కడ మళ్ళీ పిల్ల వైజాగ్లో పాపకు వచ్చింది, కాకినాడలో కూడా పాపకు వచ్చింది, నువ్వు కాకినాడలో అడుగుతున్నారు వాళ్ళు. ఆర్టీ వాళ్ళు ఏమో వాళ్ళని అడిగి వీళ్ళకి ఎలా దొరికేస్తారు, అన్నీ వెళ్ళిపోతారు కదా పొలమంటాను. అమ్మ నువ్వు ఎలా సాధించావంటే ఆ పిల్లని చెప్పిన వాళ్ళ టీచర్ గారు అంటే మాట చెప్పిందంటే ట్యూషన్ టీచర్ గారు, అమ్మ నువ్వు కష్టపడిపోక్కర్లేదు, ప్రతిరోజు రోజుకి ఒక్క విషయం నేర్చుకో అని చెప్పిందంట. రోజుకి ఏదో క్రొత్త విషయం నేర్చుకున్నాడు. ఏదో ఒక క్రొత్త విషయం ప్రతిరోజు. ఇంచుమించు స్కూల్ అంతా 265 రోజులు, ఇంకో 100 రోజులు ఎలాగ సెలవే, శనివారం అని, సెకండ్ సాటర్డే అని ఏదోటి పోతుంది. ఉన్న 265 రోజుల్లో కాకుండా మరో 100 రోజుల్లో కూడా రోజుకి ఒక్కొక్క విషయం నేర్చుకుంటే 600కి 600 మార్కులు వచ్చాయి. ఎంతకీ మీరు మనం అక్కడతో ఆగిపోయాం కదా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసింది చెప్పనా? ఆ పిల్ల చదివేంత వరకు స్పాన్సర్షిప్ ఆఫర్ చేసింది. అయిపోయిన తర్వాత పిల్లకి జాబ్ మళ్ళీ అందులో మేము ఇచ్చేస్తాము, నీ చదువు ఎక్కడ చదువుతున్నా చదివేసుకుని మా దగ్గరకు వచ్చే అని చెప్పి ఆ పిల్లకి ఆఫర్ ఇచ్చారు. ఎప్పుడు చెప్పినా నేర్చుకునే అనుభవంలో మనందరం ఉన్నప్పుడు. హల్లెలూయా. మనందరి దగ్గర ఫోన్స్ వాడుతున్నాం కదా. ఈ ఫోన్ ఇట్స్ ఎన్ యాపిల్ ఫోన్. ఈ యాపిల్ ఫోన్లో లోపల ఒక సెట్టింగ్స్లోకి వెళ్ళేటప్పటికి సిస్టమ్ అప్డేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ప్రతిసారి 18.1 అన్నదనుకోండి, దానికి ఒక ఫీచర్ ఇస్తాడు. 18.2 ఉందనుకోండి, దానికి ఒక ఫీచర్ ఇస్తాడు. మరి ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఫోన్ ఏం చేస్తుండాలంటే అప్డేట్ అయిపోవాలి. అలా అప్డేట్ అయ్యావనుకోండి, అప్పుడు దాకా అర్ధరాత్రి దాకా 1 గంట వరకు కూడా నువ్వు చాటింగ్లు చేస్తుంటే తెలిసిపోయేది. 1 గంట దాకా ఏం చేస్తున్నావు ఆన్లైన్ అని చూపిస్తుంది నీ ఫోను అని చెప్పేసేవారు. ఇప్పుడు 3 గంటల దాకా ఉన్న ఆన్లైన్ అని చూపించట్లేదు.
ఎందుకంటే మన ఫోన్ ఏమైపోయిందంటే అప్డేట్ అయ్యి కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఏం చేస్తుంది, మనకిస్తుంది. పొరపాటున ఫోటో పంపించేస్తే అది అందరికీ చూపించేస్తున్నాడని చెప్పి మరలా వాట్సాప్ ఏం చేసినప్పుడు ఒక అప్డేట్ తీసుకొచ్చింది. ఆ అప్డేట్ ద్వారా 1 వ్యూ ఒక్కసారి చూస్తే తర్వాత చూడడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ ఎక్కడ అప్డేట్ ద్వారా వచ్చాయి. ఏమండి, ఫోన్లు అప్డేట్ చేసుకుంటున్నాం, వస్త్రాలు అప్డేట్ చేసుకున్నాం, మనం వేసుకుంటున్నాం వస్త్రధారణ ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక స్టైల్గా అప్డేట్ చేసుకుంటున్నాం, హెయిర్ స్టైల్ కట్టింగ్ చేసుకుంటున్నాం, ఈ సిస్టమ్లు అప్డేట్ చేసుకుంటున్నారు, వీళ్ళు వాయించే కీస్ అప్డేట్ చేస్తున్నారు, మనం వాడే టైల్స్ అన్నిటిని అప్డేట్ చేస్తున్నారు. మరి ఆత్మీయతను అప్డేట్ చేస్తున్నామా? దట్స్ వై అవర్ స్పిరిచువాలిటీ మస్ట్ బి అప్డేటెడ్. మన విశ్వాసం అనేది ప్రతిరోజు దేవుడి దగ్గర అప్డేట్ అవుతూ ప్రభు దగ్గర నేర్చుకునే అనుభవం అందు మనం ఉండాలి. ప్రత్యేకంగా యవన బిడ్డలు చాలామంది ఉన్నారు కదా, అమ్మ ఒక జ్ఞాపకం పెట్టుకుండ్రా, నువ్వు రోజుకు 10 అధ్యాయాలు చదివక్కర్లేదు. రోజుకి 10 అధ్యాయాలు చదివేయడం వల్ల బైబిల్ ఫాస్ట్గా ఫినిష్ అయిపోయింది అని పేరైతే వస్తుంది, కానీ ఎట్ లాస్ట్ యూ విల్ గెట్ నథింగ్, నీకేమీ రాదు. రోజుకి 2 అధ్యాయాలు చదవండి, రోజుకి 3 అధ్యాయాలు చదవండి, అట్లీస్ట్ ఏదో ఒక లేఖన భాగాన్ని చదువుకోవాలి. ఈనాటి యవన తరం కంటే ముసలివాళ్ళకి వాక్యాలు చాలా బాగా తెలుసు. వాళ్ళ ప్రార్థనలో వాక్యాలు చెప్పేవారు. ఎందుకు వాక్యాలు చెప్పేవాళ్ళు చెప్పనా, వాళ్ళు ఒక్కొక్క రెఫరెన్స్ని సేవకులు చెబితే నెలంతా నేర్చుకోకపోయినా వారిని ఒక రెఫరెన్స్ అని నేర్చుకునేవారు. ఆ రెఫరెన్స్ ద్వారా వారు ఏం చేశారు చెప్పిన, వాక్యాన్ని అందులోకి ఆ వాక్యాన్ని ప్రతిరోజు ఆ పదాలు వాడుతూ ఉంటే అద్భుతంగా వచ్చి ఈరోజు చాలామంది ప్రత్యేక యవన తరానికి దేంట్లో అప్డేట్ అంటే పాటలు మాత్రం అప్డేట్. కొందరు ఎదురు చూస్తుంటారు, ఏ కొత్త పాట వస్తుందా, ఏ పాట పాడేద్దామా, ఫస్ట్ ఈ పిల్లే పాడింది, ఎక్కడ నేర్చుకున్నావు, పాట చాలా బాగుంది నేర్పించవా అని అనుకోవడం కొరకు, ఎలాగనని పిల్ల సిలకలాగా చాలా బాగా పాడింది అని చెప్పించుకోవడం కొరకు పాటల్లో అప్డేట్ అవుతున్న మంచి తల్లి, చాలా సంతోషం తల్లి. వాక్యమందు కూడా మనము అప్డేట్ కావాలి. అమ్మ మీ దగ్గర పొడుగుపెట్టుకుంటున్నారా పిల్లల్ని? పొడుగుపెట్టి రోజుకి ఏదో ఒక మంచి విషయం చెప్పాలి, ఏదో ఒక విషయాన్ని నేర్పించాలి. ప్రతిరోజు నేర్పించగా వారు ఒక అద్భుతమైన బలిపీఠమును కట్టే కట్టుదారులుగా, నీతి సాధకులుగా వారు దేవుని కొరకు వాడబడతారు. దేవునికి స్తోత్రం. సో నెంబర్ 1 అబ్రాహాము కట్టిన మొట్టమొదటి బలిపీఠం ఎవరనంటే నేర్చుకునే అనుభవాన్ని మనకు చూపిస్తుంది. అందుకే షేకెము వద్ద తాను బలిపీఠము కట్టాడు. రెండవదిగా దాని క్రిందే ఉంది, అమ్మా ఏమది వస్తుంది చదవండి తల్లి. అక్కడ నుండి, ఎక్కడి నుండి, మళ్ళీ షేకెము నుండి. షేకెం అంటే ఏంటని చెప్పాను, నేర్చుకుంటా. ఓకే, నేర్చుకున్నాడు కదా, నేర్చుకుని బావు రే నాన్న మాట్లాడకే. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటినున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని అమ్మాగు తలపైకెత్తండి వచ్చారు. అయితే ఏదో ఒక ప్రాంతంలో కట్టుకోవాలి. ఐదర్ ఐ ఆర్ బేతేలోనైనా కట్టుకోవచ్చు, ఆయిలోనైనా కట్టుకోవచ్చు. కానీ భక్తులు ఏం చేసి చెప్పనా, దానికి చెందకుండా దీనికి చెందకుండా మధ్యలో కట్టుకున్నాడు. వాస్తవానికి ఆ ఈ అని ఎవరు చెప్పనా, ఈ పట్టణమే. యెహోషువ తన పరివారంతో అద్దరికి తాను కోరుకున్న రేవు వద్దకు ప్రభు నడిపించినప్పుడు ఓడిపోతే 300 మంది శూరులను పడగొట్టిన ప్రాంతం ఈ ఆయి. వాస్తవానికి ఆయి అనగా అర్థం ఏంటి చెప్పనా, మళ్ళీ హెబ్రూ టర్మ్లో నాశనము చేయునది లేదా చెరుపునది అని అర్థం. చెప్పండి, లేదా చెరుపు, అది చెడగొట్టేటువంటిది లేదా పాడు చేసేటువంటిది. థ్యాంక్ గాడ్ అబ్రహాము ఆయిలో కట్టుకోకుండా దాన్ని కాస్త దూరముగా కట్టుకున్నాడు. ఇక్కడ వాలీబాల్ ఆడతారా మీరు ఎవరైనా? వాలీబాల్ ఆడతారా బాబా? ఆడరా మీరు ఎవరైనా? అయ్యా ఆడపోతే అలాగా లేదా పొట్టలు వచ్చేస్తాయి కదా. సరే, ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ వాలీబాల్లో అవతల కనుక షాట్ కొట్టాడు అనుకోండి, ఇలా 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 పెట్టినప్పుడు సెంటర్ కనుక పడింది అనుకో, అది అవుటా రైటా అని ఎలాగ నిర్ధారిస్తారు? ఎడ్జ్ తీసుకుంటారు. ఏ ఎడ్జ్లో ఎక్కువగా ఉందో, ఎడ్జ్ అవుట్ ఎడ్జ్ ఎక్కువ ఉందనుకోండి అవుట్ అంటారు, రైట్ ఎడ్జ్ ఎక్కువ ఉందనుకోండి ఎడ్జ్ రైట్ ఎక్కువ ఉంది, ఎడ్జ్ చూసావా ఎంత ఉందో చూసావా అంటారు. అంటే ఏ పక్క ఎక్కువగా వచ్చేసిందో దాన్ని ఏమంటారు, అవుటా రైట్ అన్నదాన్ని నిర్ధారిస్తారు.
సేమ్ వే ఇది జియోగ్రాఫికల్గా భౌగోళికంగా కనుక చూస్తే ఎక్కువగా ఏ ప్రాంతంలో కట్టాడు చెప్పిన బేతేలులోనే భక్తులు కట్టాడట. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక కుర్రాడు అంట కారు వేసుకుని రైలు వెళ్ళిపోతాడంట. అప్పట్లో కారు కొత్తగా వచ్చిందంట, కనిపెడతాం కొత్తగా వచ్చిందంట. వెళ్ళిపోతాం రయ్యమని వెళ్ళిపోతాడంట. సరిగ్గా శ్మశానం దగ్గర కారు ఇంకేమన్నా ఉందా, వెళ్ళిపోతుందా. పాపం కుర్రాడు బయటికి దిగి ఇలా ఒక ముసలాయన ఎందుకో చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు. ఆ తాత కర్రబట్టుకుని నడుస్తూ వెళుతూ పాపం కుర్రాడు శ్మశానం దగ్గర ఇబ్బంది పడుతున్నాడని చెప్పి, ఏమరా అబ్బాయి ఏం కావాలన్నట. తాత ఏం కావాలన్నట. తాత ఏమి లేదు వెళ్ళు అన్నారంట. సరే అని చెప్పి వెళ్ళిపోతూ మరలా వచ్చేటప్పుడు ఆ కుర్రాడు అక్కడ కారు ఏదో ఇబ్బంది పడుతున్నాడంట. ఒరే బాబు మనోడి పక్క తప్పుకోనా, అసలు నీకు కారు స్పెల్లింగ్ తెలుసా, కారు డోదెత్తు నీకు తెలుసా, అసలు కారు సంగతి తెలుసా అన్నాడట. పక్క తప్పుకున్న తర్వాత అది శుభ్రం చేసేసి కారు వెళ్ళి కొడితే దెబ్బకి స్టార్ట్ అయిపోయిందంట. కారు దిగి కుర్రాడు తాత ఎక్కా అన్నాడంట. మరి సరిగ్గా చేశారు కదా. అప్పుడు ఈ తాత ఆలోచించే మాట అన్నాడంట. ఏమండి కుర్రాడు అన్నాడట, ఏమండి తాతగారు మీరు భలే కనిపెట్టారు కానీ ఇంతకీ మీరు ఎవరండి, కారు భలే బాగు చేశారు, ఎవరండి మీరు అన్నాడంట. అప్పుడు ఆ తాత అన్నాడంట, ఒరే ఈ కారు కనిపెట్టినోడి పేరు ఫోర్డ్రా, నేనే ఆ ఫోర్డురా అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనల్ని సృజించిన వాడికి మాత్రమే మన లైఫ్లో ఏది బెస్టో ఏది వరస్టో తెలుస్తుంది. అది తెలిసిన దేవుణ్ణి మనము కోరుకునే వారముగా మనందరము ఉండాలి. దేవునికి స్తోత్రం. సో చూస్ గాడ్, ప్రభువుని కోరుకునే వారముగా మనందరం ఉండాలి. మొట్టమొదటిగా ప్రభు దగ్గర నేర్చుకునే బలిపీఠాన్ని కట్టాడు. రెండవదిగా భక్తుడు కట్టాడు, ప్రభుని కోరుకుని బలిపీఠం కట్టాడు. మూడవదిగా మరో శ్రేష్టమైన బలిపీఠం కట్టాడు. చూద్దాం ఒకసారి అదే ఆదికాండంలో 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చెప్పండి అందరూ, మమ్రే దగ్గర చెప్పాలి, మమ్రే దగ్గర సింధూర వనములో బలిపీఠము కట్టెను. చూస్తున్నారా నా వైపు? సంగమా శ్రద్ధగా వినండి. మూడవదిగా తాను బలిపీఠం ఎక్కడ కట్టాడంటే మమ్రే. చెప్పండి అందరూ మాట. ఇందుకు మమ్రే అంటే ఎవర్రా? ఆదికాండము 14 ఎస్ ఒకసారి అమ్మ 13 తల్లి. తప్పించుకుని ఒకటి వచ్చి హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి, ఏ సంగతి అంటే తమ్ముడిని రాజులు తీసుకెళ్ళిపోయిన సంగతి. చదవండి. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును ఆనోను సహోదరుడైన మమ్రి అను అమోరీని ఏలోను వనములో తలపైకెత్తండి. మీకు ఇప్పుడు విషయం అర్థమైందా? ఇంతకీ మమ్రి అంటే ఎవరు అనుకుంటున్నారు? అమోరీలు. చెప్పండి అందరూ సారి. రిఫరెన్స్ ఉంది కదా, ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా ఎవరు ఈ మమ్రే? మరి ఎవరో కాదు, అమోరీయుడు. అంటే అమోరీయులు బైబిల్లో శరీరానుసారమైన వారు. అమోరీయులకు బైబిల్లో అందరికీ చోటు ఉంది, కానీ అమోరీయులకు దేవుని సన్నిధిలో చోటు లేదు. మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా అమోరీయుల్ని వివాహం చేసుకోవద్దు, వాళ్ళకి నా సన్నిధిలో చోటు లేదు అని దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు అమ్మ వినండిరా, ఇప్పుడు ఆ హెబ్రీయుడు ఆ అమోరీయుని దగ్గర అబ్రహాము దిగితే అమోరీయులతో కలిసిపోకుండా, అమోరీయులతో శరీరానుసారముగా వారు జీవించకుండా, అమోరీయుల మధ్యలో కాపురం ఉన్నప్పటికీ కూడా అమోరీయుల దగ్గరే బలిపీఠము కట్టి తన్ను తాను దేవుని కొరకు ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది అక్కడ విషయం. ఇక మూడవదిగా దీన్ని ఇంకొకలా కూడా వ్యాఖ్యానం చేశారు, కొందరు భక్తులు వ్యాఖ్యానం చేశారు.
ఎలా వ్యాఖ్యానం చేశారంటే హెబ్రోనులో బలిపీఠం కట్టాడు అని వ్యాఖ్యానం చేశారు. హెబ్రోనులో అంటే ప్రార్థన అనే బలిపీఠం కట్టుకున్నాడు అని కొందరు వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం తప్పు అని చెప్పట్లేదు కానీ, బట్ వాక్యాన్ని బట్టి కనుక మనం గమనిస్తే, రెఫరెన్స్ని బట్టి కనుక మనం గమనిస్తే, తాను కట్టిన బలిపీఠం ఎక్కడ కట్టాడు అంటే మమ్రే దగ్గర బలిపీఠం కట్టాడు. ఎందుకు మమ్రే అనగా ఎవరు? అమోరీలు వారు. ఈ అమోరీల దగ్గర కలిసిపోవలసిన వాడు కదా. అమోరీల శరీర క్రియల్లో తానంటే తందని అనాలి కదా. అలా అనాల్సిన వాడు అనకుండా ప్రత్యేకంగా తన్ను తాను కాపాడుకున్నవాడై ఓ మంచి బలిపీఠము కట్టాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము తన యాత్ర జీవితంలో, ప్రియ సహోదరుడా, హి వాజ్ బిల్డింగ్ సమ్ ఆల్టర్స్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు బలిపీఠాలు కడుతున్నాడు. తాను కడుతున్న బలిపీఠాల్లో మొదటి బలిపీఠం ప్రభు దగ్గర నేర్చుకున్న అనుభవాన్ని కలిగిన వాడు. రెండవదిగా బేతేలును అనగా దేవుణ్ణి కోరుకున్నవాడని చెప్పాను. మూడవదిగా అమోరీల సమక్షంలో తన్ను తాను ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. తన్ను తాను ప్రత్యేకంగా కాపాడుకునే బలిపీఠం కట్టి. బహుశా అబ్రహాము తన భార్య కట్టుకున్న వస్త్రధారణ వారి కాస్త భిన్నమైనదిగా కనబడుతుండొచ్చు. బహుశా ఏ పార్టీలకి వెళ్లకుండా, ఏ ఫంక్షన్లకి వెళ్లకుండా, ఆ దేవాలయాల్లో కేకలు వేస్తుంటే వారి విగ్రహార్పితమైనదని తినకుండా అబ్రహాం ప్రత్యేకంగా బలిపీఠం కట్టుకుని ప్రభుని ప్రార్థిస్తుంది. ఏటి తెంగరోడు మెంట్లోడు అనుకునే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వారు అందరిలో తమ్మును తాము ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. మీకు మొన్న ఈస్టర్ పండుగ జరిగిందా? పునరుద్ధాన ఆదివారం జరిగింది కదా. వీళ్ళందులో నేను గుడ్ ఫ్రైడేకి అస్తమాను 7 మాటలు చెప్తున్నాను కదా. ఏదైనా కొత్త ఉద్దేశం, ఏదైనా ఒక మరో మాట చెప్పాలనుకున్నప్పుడు ప్రభు నాకు కురేనీయుడి గురించి కొన్ని విషయాలు నేర్పించాడు. అందులో కురేనీయుడి గురించి ఎందుకు నేను ప్రత్యేకంగా రాశానంటే, మేబీ 2 లేదా 3 వచనాలు మాత్రమే కురేని కోసం రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఆ కురేనీని బలవంతం చేశారంట. అంత దూరం వరకు సిలువను మోసాడని బైబిల్లో. అతని రంగును పక్కన పెడదాం, అతని సొంత ప్రాంతాన్ని పక్కన పెడదాం, ఇవన్నీ పక్కన పెట్టి ఒక విషయాన్ని నేర్చుకుందాం. వాస్తవానికి అప్పట్లో సిలువ మోయడం, చెప్పండి అందరు నాతో, సిలువ మోయడం అనండి అత్యంత అవమానకరం. చెప్పండి. మరి మ్రాను మీద వేలాడబడది వాడు అంట పెట్టరా చెప్పు, శాపగ్రస్తుడు కదా. మరి మ్రాను మీద వేలాడబడది వాడు శాపగ్రస్తుడైతే ఈ మ్రాని వ్యక్తి ఎందుకు ఇష్టపడతాడు? ఇష్టపడ్డు అంటాడు. అందరూ అలా చూస్తున్నారు, ఇది ఏం చేశాడో పాపం ఇలా చేసేస్తున్నారు అనుకున్నారు. కానీ ఎవరూ ముందుకు రాని చోట కురేనీయుడు ఒక్కడే ముందుకొచ్చాడు. తను చూపర్లందరిలో తను ప్రత్యేకంగా సిలువను మోసిన అనుభవాన్ని కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను కదా అంతిపా కోసం. అంతిపా గురించి నాకు ఒక 7-8 పాయింట్లు నేర్చుకున్నాను నేను. అందులో మాట చెప్పనా, సాతాను కాపురం ఉన్న చోట ఎవరండి? ఎవర్రా? సాతాను కాపురం ఉన్న చోట క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు అంతిపా. హి వాస్ సెపరేటింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ సేటన్. అపవాది యొక్క కబంధస్తాల్లో ఉన్న ప్రాంతం, అపవాది యొక్క డామినేటెడ్ ఏరియాలో, అపవాది యొక్క కేంద్రీకృత ప్రాంతంలో అంతిప తన్ను తాను ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. సరిగ్గా అబ్రహాము కూడా అదే పని చేస్తున్నాడు. అమోరీల వనములో, అమోరీల ప్రాంతంలో, అమోరీల పేటలో బలిపీఠము కట్టుకుని తన్ను తాను ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. అమ్మా, నీ వీధి వారందరూ సాయంత్రం 6 అయితే సినిమాల మీద పడేవారు అయి ఉండొచ్చు. ఈ రాత్రికి ఏం తింటానా అని ఆలోచిస్తుండొచ్చు. వారు 9 అయినా 10 అయినా ఫోన్ని విడిచిపెట్టిన వారు అయి ఉండొచ్చు. నువ్వు ప్రత్యేకించబడిన దానివైతే ఆ సాయంత్రకాల సమయంలో చిన్న కుటుంబ ప్రార్థన పెట్టుకో, చిన్న ప్రార్థన చేసుకో. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, నీ కుటుంబంలో ఇంటి వారి కొరకు ప్రార్థన చేయండి. ఆ ఇల్లు వాక్య సువాసన వీసి సింధూర వృక్షవన వలె అది అనేకులకు సువాసనగా ఉంటుంది. ప్రత్యేకించబడ్డం అంటే అందరిలాంటి వస్త్రం కట్టుకోకుండా ప్రత్యేకంగా కట్టుకోమని కాదు. ప్రత్యేకించబడ్డం అంటే అందరూ బోర్డు స్కూల్, నువ్వు పెద్ద పెద్ద సైనిక్ స్కూల్లో వెళ్ళమని కాదు. అందరూ ఒకలా ఉంటే నువ్వు మరోలా ప్రవర్తించమని కాదు. అందరూ వతరా
చతరా అంటూ వాడుక భాష మాట్లాడుతుంటే తమరు మాత్రం వస్తారా చేస్తారా అంటూ ఒత్తులు పలుకుతూ మాట్లాడమని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏమిటంటే ఈ మనుషుల పాపము నుండి మనం ప్రత్యేకించుకుని మమ్రేలో అబ్రహాము కట్టుకున్నట్లు ప్రత్యేకించబడిన బలిపీఠము కట్టుకుని వారముగా మనందరము ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. 3 బలిపీఠాలు కట్టాడు. మొదటి బలిపీఠం నేర్చుకున్నాడు. చెప్పలే అమ్మ, మీరు ప్రాంతం మర్చిపోయారు. ప్రాంతం పేరు ఏం పేరు? ఏం పేరు నాన్న? షేకేము దగ్గర మొదటి బలిపీఠం కట్టాడు. అంటే అర్థం ఏంటని చెప్పాను? నేర్చుకున్నాడు అని చెప్పాను. నెంబర్ 2, బేతేలుకును హాయికి మధ్యలో బలిపీఠం కట్టాడు. అనగా ఎక్కడ ఉందని చెప్పాను నేను? బేతేలు వైపు ఉంది. అనగా బేతేల్లో తాను బలిపీఠం కట్టాడు అని మనం నేర్చుకున్నాం. అనగా ప్రభువుని కోరుకున్నాడు అని నేర్చుకున్నాం. 3వదిగా మమ్రే దగ్గర తాను బలిపీఠం కట్టాడు. అనగా అమోరీల ప్రాంతంలో తన్ను తాను ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. ఇక 4వ బలిపీఠాన్ని ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి ఆ కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచాను. తలపైకి అతనికి 4వదిగా భక్తుడు కట్టిన మరో బలిపీఠము మోరియా పర్వతాలలో ఒకదాని మీద కట్టాడు. చెప్పండి ఒకసారి. ఇప్పుడు 7 కొండలు అని ఉన్నాయా? ఒక్క కొండ ఒక్క పేరేం లేదు, అన్ని కలిపి 7 hills, 7 కొండలు. ఓకేనా? 7 కొండలు. ఎర్రకోట అంటే అది ఒకటే కాదు, అక్కడ చాలా ఎర్రగా ఉన్నాయి. ఆ కడ్డలను గతి చింపుదని ఎర్రకోటని అంటారు. మోరియా పర్వతాలు అంటే పేర్లు వేరే కానీ పర్వతాలు వేరే కానీ పేరు మాత్రం ఒకటే. సో ఈ మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టాడు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దామా? మొదటి ఎక్కడ బలిపీఠం కట్టాడు తల్లి? వెరీ గుడ్. షేకేములో కట్టాడు. తర్వాత హాయికిని బేతేలికి మధ్యలో బలిపీఠం కట్టాడు. 3వదిగా మమ్రేలో బలిపీఠం కట్టాడు. 4వదిగా మోరియా పర్వతం. చెప్పండి అందరూ సరే. బైబిల్లో మోరియా పర్వతం మీద చాలా విశిష్టమైన అనుభవాలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ డీల్ చేసే సమయం కాదు, కానీ ఈ మోరియా పర్వతం మీద మాత్రమే బలిపీఠాన్ని కట్టాడు. తలపకెత్తండి ఒకసారి. మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. చిన్న స్టాటికల్ పాయింట్ చెప్తాను. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి సాకు అనగా అని చూడండి ఒకసారి అన్న. ఈ ఆదికాండము 1వ అధ్యాయము 22వ అధ్యాయం మధ్యలో ఎక్కడ ప్రేమ అనే మాట రాయబడలేదు. ఎక్కడ ప్రేమ అనే మాట రాయబడలేదు. మరి ఎక్కడ ప్రేమ గురించి వ్రాయబడిందంటే ఎక్కడ మాత్రమే వ్రాయబడింది. ఈ మాట ప్రత్యేక ఎందుకన్నా చెప్పనా? అమ్మ ఇలా చూడండిరా, రే వెనకాల తల్లి లేపు, వెనకాల లమ్మా. అయ్యో రాత్రంతా పాపం సభల్లో పనిచేసి కష్టపడి అలిసిపోయి రెస్ట్ తీసుకుంటుంది. పుసుకుని లేపేశారు మీరు. ఇలా చూడండి ఒకసారి అందరూ. హల్లెలూయా. నిద్రపోతున్నవారు అందరూ హల్లెలూయా. ఆ పిల్ల తప్ప అందరూ చెప్పారు నిద్రపోకండి రా, నేను త్వరగా ముగిస్తాను. నన్ను చూడండి. ఇప్పుడు దాకా బైబిల్ ఎక్కడ ప్రేమ అనే మాట మొట్టమొదటి ఎక్కడ రాశారు? ఎక్కడ రాశారు అంటే అర్థం ఏంటనుకున్నారు? ఇప్పుడు దాకా అబ్రహాము దేవుణ్ణి ప్రేమించేవాడు, ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు దాకా ఏదైనా వస్తే ముందు మెలికిసెదెకు ఇచ్చేవాడు, ఇప్పుడు కొడుకు ఇచ్చేతను పట్టుకొచ్చి. ఇప్పుడు దాకా దేవుడో దేవుడో దేవుడు అన్నవాడు ఇప్పుడేమో నా కొడుకోయ్ నా కొడుకోయ్ నా కొడుకోయ్ అన్నాడు. ప్రేమ కాస్త ఏమైపోయింది? దేవుని మీద ఉన్న ప్రేమ కాస్త కొడుకు మీదకి వెళ్ళిపోతుంటే నౌ అబ్రహామ్స్ టర్న్ ఈజ్ టు బి ప్రూవ్ హిస్ లవ్ అపాన్ గాడ్. దేవుని మీద తనకున్న ప్రేమ ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే నాయన నీవు ప్రేమించే ఆ కొడుకుని నాకు బలివ్వు అంటే నన్ను ప్రేమిస్తున్నావా లేస్తున్నావా? అది అక్కడ విషయం అన్న. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఇంకోలా కూడా వ్యాఖ్యానం చేశారు కొందరు భక్తులు. ఏమని వ్యాఖ్యానం చేశారంటే పిఎస్ స్వామి గారు దీన్ని వ్యాఖ్యానం చేశారు. ఏమని వ్యాఖ్యానం చేశారంటే విధేయత గురించి వ్యాఖ్యానం చేశారు. వారి వ్యాఖ్యానం తప్పు అని చెప్పట్లేదు, కానీ
ప్రభు నాకు నేర్పించిన మరో వ్యాఖ్యానం ఏమిటంటే, వాస్తవానికి వాక్య సంబంధం ఈ ఒక్క ప్రేమించనే మాటను ఆధారము చేసుకుని చెబుతున్న మాటలో, ఇప్పుడు అబ్రాహాము ఎందుకు బలిపెట్టగట్టాడు చెప్పన, ప్రభువా నాకు నా కొడుకు కంటే నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి బలిపీఠము కట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం ప్రేమించకుండా బలిపీఠం అసలు మనం కట్టలేం. సార్ నాకు ప్రేమ, అపారమైన ప్రేమ ఉందండి. ఎలాగలగా అపారమైన ప్రేమ ఎవరి మీద? ప్రేమ ఉందిలే, వాస్తవమే. జంతువులు కూడా ప్రేమ ఉంటుంది తెలుసా? ఎలాగలగా జంతువులు కూడా ప్రేమ ఉంటుంది. వాస్తవానికి ముసలి కన్నీరు అని ఎందుకంటారు? ముసలికి వచ్చింది కాబట్టి ముసలి కన్నీరు అని అంటారా కదా? వాస్తవానికి ముసలి కన్నీరు అని ఎందుకు వచ్చిందంటే, ముసలి ఎక్కువగా 24 hours నానా, అది బాధ అర్థం కాదు, సంతోషం అర్థం కాదు, అలా కన్నీరు కారుస్తూ ఉంటుంది. అందుకు మనుషులు ఏమన్నారంటే, దాన్ని యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి ముసలి కన్నీరు కార్చకు. అందరికీ ప్రేమ ఉంది. అయితే ఆ ప్రేమ కొందరికి వస్త్రాల మీద ఉంటుంది, కొందరికి జుట్టు మీద ఉంటుంది, కొందరికి తమ గ్లామర్ పోషణ మీద ఉంటుంది, కొందరికి వేరే వ్యక్తి మీద ఉంటుంది, కొందరికి డబ్బు మీద ఉంటుంది. మనమైతే క్రీస్తును ప్రేమించు వారమైతే ప్రభు కొరకు బలిపీఠమును మోరియా పర్వతం మీద కట్టుకొనగల వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రాణము కంటే, అదే కుమారుడు కంటే అధికంగా అబ్రహాం ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాను ప్రూవ్ చేయమంటావా అని చెప్పి భార్యకి కూడా చెప్పలేదు. భార్యకి కూడా ఒకవేళ భార్య చెప్పుంటే, నువ్వు అన్నావా, నువ్వేమైనా ఇబ్బంది పడ్డావా, మోసింది నేను, నొప్పులు పడ్డది నేను, నువ్వు చేసుకో అని ఖచ్చితంగా. ఈరోజు నా కొడుకుని వెళ్ళిపోతుంటే బేభత్సంగా ఏడ్చేసాడు అన్న. నా తెలిసి ఇక్కడ చాలామంది అక్కోళ్ళు చాలా, నా కొడుకు ఎంత ముద్ద ఖచ్చితంగా తిని పెడతారని చెప్పి, అమ్మాయి అడిగెడుతున్నాళ్ళే తీసుకెళ్ళిపోంటే, నా కొడుకు నా ఇష్టం తీసుకెళ్ళొద్దు అందంతే ఖచ్చితంగా. ఎందుకంటే బట్టలు కొంద నేనే, ఆడికి పప్పలు కొంద నేనే, ఆడు సైకిల్ కొన్నది నేనే. మీకు ఇష్టం చెప్పనా, నర్సులో జాయిన్ చేశాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ఫీజు కడుతుంది కూడా నేనే. కానీ అంతిమంగా ఎవరన్నది ఆవిడ? నా కొడుకు. ఇది తీసుకెళ్ళొద్దు, నా కొడుకు. నేను ఏ విషయంలో, బిడ్డల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆ మా తెల్లపావురం, అదే పాస్టమ్మ గారి పర్మిషను తీసుకుంటాను. యాయి కన్నది కదా మరి ఆవిడ. అంటే నేను ఆ దేవుడి దగ్గర నేనే మొరపెట్టుకుంటాను అని ఖచ్చితంగా చెప్పునేమో, ఆమెకి చెప్పలేదు. పనవాళ్ళకి చెప్పాలి. చెప్పకపోతే ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి ఐడియా లేకపోతే వాళ్ళు ఎలా తీసుకెళ్తారు? ఇద్దరు పనవాళ్ళకి కూడా చెప్పలేదు. పనవాళ్ళకి చెప్పాలి. ఎందుకు చెప్పనా? వాళ్ళు నిప్పు మొయ్యాలి, కట్టెలు మొయ్యాలి, కత్తి మొయ్యాలి, బలిపీఠం కట్టడానికి రాళ్ళు మొయ్యాలి. కాబట్టి పనవాళ్ళకి చెప్పాలి, భార్యకి చెప్పాలి. ఏ మాత్రం వస్తా కొడుకు లేకుండా వచ్చినా, నా కొడుకు ఏం చేసామని జుట్టు అట్టుకుంటే ఉన్న 4 ఎకరాలు 2 ఎకరాలు ఎగిరిపోయి కదా, మిగతా 2 ఎకరాలు పాపం ఎగిరిపోను. ఇదేది ఆలోచించలేదు అమ్మా. ఇదేది ఎందుకు చెప్పనా? తను ప్రూవ్ చేసుకోవాల్సింది భార్యకు కాదు, తను ప్రూవ్ చేసుకోవాల్సింది పని వాళ్ళకి కాదు, తను ప్రూవ్ చేసుకోవాల్సింది ఆ ఊరి జనాంగానికి కాదు. He was to prove towards God. ప్రభువుకు మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి, రుజువుపరుచుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పిన చోటకు వచ్చి నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. హల్లెలూయా. అక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పరు ఒకసారి, మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పనా? 3వ వచనం చదవరు ఒకసారి. 3వ వచనం చాలు. ఎలాగా? ఊరి ఆగండి ఒకసారి. కొడుకుని చంపేస్తున్నాడు దేవుడు, నాకు బలి చేయమన్నాడు. ఎప్పుడు లెగుతాడు? 10 గంటలు లెగాలి, 1 గంటకు లెగాలి. ఇది కదా పని. తెల్లవారుజాము లేచిపోడంటే బలిపీఠము కట్టి నేను అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పడానికి ఎంత తహతహలాడాడు, ఎంత ఇష్టపడ్డాడు. తన ప్రేమను చూపించుకోవడానికి ఎంతగా ఇష్టపడ్డాడు. యవ్వన కాలపు